అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాసురుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సహరీ యొక్క గొప్పతనం ఏమిటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహరీ గురించి ఏమని చెప్పారు సహాబా వాళ్ళకి అనేది నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఇన్షాల్లా. సహరీ అనేది ఉపవాస సంకల్పంతో ఉషోదయానికి ముందే తెల్లవారుజామున ఏదైనా తినడం లేదా తాగడాన్ని సహరీ అని అంటారు. ఉషోదయానికి ముందే, తెల్లవారక ముందే తినడాన్ని త్రాగడాన్ని సహరీ అని అంటారు. అయితే సహరీ భుజించడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయం. ఒకవేళ తినాలన్న కోరిక లేకపోయినా సరే సహరీ సంకల్పంతో కొంతైనా తినాలి, ఎంతో కొంత ఏదైనా కొంచెం తినాలి. ఏమి తినకపోతే సహరీ పుణ్యాన్ని కోల్పోతాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా సహరీ భుజించేవారు. ఇంకా తన అనుచరులకు సహరీ భుజించమని ప్రోత్సహించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ముత్తఫక్కున్ అలైహి, సహరీ భుజించండి, సహరీ భుజించడంలో ఎంతో శుభం ఉంది అని తెలియచేశారు. సహరీ తినడం వల్ల ఉపవాసంలో సౌలభ్యం కలుగుతుంది, తద్వారా ఉపవాసానికి నీరసం కలగదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకా ఇలా కూడా తెలియజేశారు, షబే కద్రులో దైవారాధన కోసం పగటి వేళ నిద్ర నుండి శక్తిని పొందండి. పగటి వేళ ఉపవాసం పాటించేందుకు సహరీ భుజించి శక్తిని పొందండి అని ప్రవక్త వారు తెలియజేశారు. సహరీ భుజించడం వల్ల మనకు శక్తి లభిస్తుంది. హజరత్ అబ్దుల్లా బిన్ హరీస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ఇలా తెలియజేశారు, నేను ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సన్నిధికి వెళ్ళగా ఆయన నాకు ఇలా ఉపదేశించారు. హజరత్ అబ్దుల్లా బిన్ వారు ప్రవక్త దగ్గరికి వెళ్తే ప్రవక్త వారు ఇలా చెప్పారు, ఏమని? చూడు, సహరీని ఎప్పుడు వదలకు, అల్లాహ్ సహరీ తినడంలో ఎంతో శుభాన్ని ఉంచాడు అని ప్రవక్త వారు హజరత్ అబ్దుల్లా బిన్ హరీస్ వారికి తెలియజేశారు. సహరీ తినడం అసంత శుభం. మీరు సహరీ భుజించడాన్ని ఎప్పుడూ కూడా వదలరాదు. అది మంచినీటి ఒక గుటక అయినా సరే. సహరీ తినే వారిపై అల్లాహ్ కారుణ్యం ఉంటుంది. ఇంకా దైవదూతలు వారి కోసం మన్నింపు దువా చేస్తుంటారు అని ప్రవక్త వారు తెలియజేశారు. సహరీ తినడాన్ని ప్రోత్సహిస్తూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, మన ఉపవాసాలకు గ్రంథవాహుల యూదులు క్రైస్తవుల ఉపవాసాలకు మధ్య గల తేడా ఏమిటంటే మనం సహరీ భుజిస్తాం, వారు సహరీ భుజించరు. ఇది తేడా అని తెలియజేశారు. సహరీ తిని ఉపవాసం పాటించడంలో గొప్పతనం ఏముంది అని యూదులు భావించేవారు. సహరీ తిని ఉపవాసం ఉండడంలో గొప్పతనం ఏముంది అని వారు అనుకునేవారు. అయితే కానీ ఇస్లాం ధర్మశాస్త్రంలో ఇలాంటి భావనకు అవకాశమే లేదు. ఇస్లాం ధర్మశాస్త్రంలో ఉపవాసం పగలు మాత్రమే, రాత్రిపూట స్వేచ్ఛగా తినవచ్చు, త్రాగవచ్చు. ఇలాంటి స్వేచ్ఛను చేజేతులా హరించడం ఏమాత్రం సమంజసం కాదు. మనిషి ఆకలి తప్పుల వల్ల నీరసించిపోయి వ్యాధి బారిన పడాలని ఇస్లాం కోరుకోవడం లేదు. కానీ మనిషి దైవారాధన జరపడానికి, అల్లాహ్ ఉత్తర్వులను ఉపదేశాలను కట్టుదిట్టంగా అమలుపరచడానికి కావలసిన శక్తిని పొందాలనే ఇస్లాం కోరుకుంటుంది. సహరీ భుజించడంలో కొంత ఆలస్యం చేయాలి. కొంతమంది సహరీ అర్ధరాత్రి ముగించుకుంటారు. ఇది సమంజసం కాదు. సహరీ ఆలస్యంగా తినడంలో ఎక్కువ పుణ్యం ఉంది. హజరత్ జైద్ బిన్ సాదిబ్ రజియల్లాహు అన్హు వారు ఉపదేశించారని హజరత్ అనస్ బిన్ రజియల్లాహు అన్హు వారు తెలిపారు. మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి సహరీ భుజించాము. వెంటనే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫజర్ నమాజ్ కోసం నిలబడ్డారు. సహరీ తినడానికి ఫజర్ నమాజ్కు మధ్య ఎంత సమయం ఉంటుంది అని జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు వారు ప్రశ్నించారు. అడగగా అప్పుడు ఆయన తెలిపారు, ఈ రెండింటి మధ్య 50 ఆయతులు పఠించేంత సమయం ఉండి ఉంటుంది అని తెలిపారు. జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు వారు ఇలా తెలిపారు కదా, 50 ఆయతుల వాక్యాలు ప్రకటించడానికి 5-6 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదని ఇక్కడ సుస్పష్టంగా అర్థమవుతుంది. 50 ఆయతుల కంటే ఎక్కువ సమయం పట్టదు అని వారు తెలియజేశారు. సహరీ గురించి ఇంకేంటంటే, నలుగురు ఇమాములు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి అనుచరుల ఏకాభిప్రాయం ప్రకారం సహరీ సమయం ఉషోదయానికి కొన్ని నిమిషాల ముందు వరకు ఉంటుంది. ఈ విషయాన్ని దివ్య ఖురాన్ కూడా ఇలా తెలిపింది.
అల్ బకరా 187లో ఉంది. రాత్రి నలుపు రేఖల నుండి ఉషోదయం ధవల కాంతి రేఖ ప్రస్ఫుటమయ్యే వరకు మీరు తినండి త్రాగండి అని ఉంది. రాత్రి నలుపు రేఖలు విడిపోయి పగట కాంతి రేఖలు ప్రారంభం కావడాన్ని ఉషోదయం అని అంటారు. హజ్రత్ హుజైఫా రజియల్లాహు అన్హు వారు గారిని ప్రశ్నించడం జరిగింది, మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఏ సమయం వరకు సహరీ భుజించేవారు అని అడగ్గా, దానికి ఆయన పగటి సమయం అంటే సూర్యుడు ఉషోదయం కాకముందు నుండే మేము తిన్నాము, సూర్యుడు అప్పటికి ఇంకా ఉదయించలేదు అని అన్నారు. ఉషోదయాన్ని తెలుసుకోవడానికి హజ్రత్ హుజైఫా రజియల్లాహు అన్హు వారు ఇలా ప్రస్తావించడం జరిగింది. హజ్రత్ బిలాల్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఇంకా సహరీ భుజిస్తూ ఉండేవారు. అప్పుడు నేను క్రింద పడిన బాణాల గుర్తులను చూసేవాడిని అని ఆయన అన్నారు. ఎవరైనా సహరీ సంకల్పం చేసుకొని పడుకున్నాక మెలకువ రాకపోతే అతని సహరీ పుణ్యం దొరుకుతుంది, అతనికి ఉపవాసం కూడా నెరవేరుతుంది. ఎవరైనా సహరీ సంకల్పంతో ఇషా నమాజ్ కాగానే సహరీ భుజించి పడుకోవడం ధర్మసమ్మతం కాదు. ఉపవాసం నెరవేరుతుంది కానీ సహరీ పుణ్యం లభించదు. సహరీ భుజిస్తున్నప్పుడు అజాన్ పిలుపు కానీ సహరీ సమయం అయిపోతుందనే ప్రకటన కానీ జరిగితే భుజిస్తున్న అన్నపానీయాలను నిశ్చింతంగా తినాలి, మరీ తొందరగా చేయరాదు. కొందరైతే నోటితో ఆహార పదార్థాలని సైతం ఉమ్మివేస్తారు. ఇలా చేయడం ధర్మసమ్మతం కాదు. ఎవరికైనా సహరీ సమయం అయిపోయినట్లు ప్రకటన అయినప్పుడు మెలకువ వస్తే అతను వెంటనే నీళ్లు కానీ పాలు కానీ త్రాగాలి. దీనివల్ల కూడా సహరీ పుణ్యం అనేది లభిస్తుంది. సహరీని ఆఖరి సమయంలో ముగించడం సున్నత్. ఒకరు మబ్బులు పట్టి ఉన్న కారణంగా తనకు పూర్తిగా తెల్లారినట్టు అనిపించగా రోజా సంకల్పంతో సహరీ భుజించాడు. అంటే తెల్లారవరదాకా భోజనాన్ని తిన్నాడు. ఆ పైగానే అతనికి తెలిసి రాలేదు తెల్లారిపోయిందని. అలాంటప్పుడు ఆ సమయాన్ని భుజించి ప్రారంభించిన ఉపవాసం సరైంది కాదు. తెల్లారవర వరకు తిన్నాడు కదా, ఆ సహరీ కుబులవ్వదు. దానికోసం అతను ఖజా ఉపవాసాన్ని పాటించవలసి ఉంటుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.